వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ ఏంటంటే ఇవాళ మనం బ్రిడ్జర్టన్ సీజన్ 3 రీక్యాప్ చూద్దాం. సీజన్ స్టార్ట్ అవ్వగానే లండన్ మళ్లీ డెబ్యూటాంట్ సీజన్తో కళకళలాడుతుంది. లేడీ విసిల్ డౌన్ తన కొత్త ఇష్యూతో అందరిలో ఎక్సైట్మెంట్ పెంచుతుంది. ఈసారి ఫ్రాన్సిస్కా బ్రిడ్జర్టన్ని క్వీన్స్ డైమండ్కి మెయిన్ కంటెండర్గా విసిల్ డౌన్ అనౌన్స్ చేస్తుంది. కానీ మన క్వీన్ షార్లెట్ మాత్రం వెంటనే డైమండ్ని అనౌన్స్ చేయడానికి హెజిటెంట్గా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఎడ్వీనా శర్మ స్కాండిల్ గుర్తుంది కదా. ఇంకో పక్కన కోలిన్ బ్రిడ్జర్టన్ తన వరల్డ్ టూర్ తర్వాత తిరిగి వచ్చాడు. వాడి లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక మ్యాసివ్ గ్లో అప్. ఇప్పుడు వాడే లండన్లో మోస్ట్ సాట్ ఆఫ్టర్ బ్యాచులర్ అండ్ ఆ అటెన్షన్ని వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఫెదరింగ్టన్స్ విషయానికొస్తే వాళ్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ మళ్లీ డేంజర్లో పడింది. ఒక మేల్ హెయిర్ లేకపోతే వాళ్ల ఎస్టేట్ మొత్తం చేయి జారిపోతుంది. ఈ గ్యాప్లో పెనెలోపీ అండ్ ఎలోయిస్ మధ్య ఇంకా గొడవ నడుస్తూనే ఉంది. పెనెలోపియే లేడీ విసిల్ డౌన్ అని ఎలోయిస్కి తెలిసాక వాళ్ల ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది. పెనెలోపీ ఇంకా ఎక్కువ బాధపడుతుంది. ఎందుకంటే ఎలోయిస్ ఇప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది? అదే మన క్రెసిడా కౌపర్తో. పెనెలోపీ తన లైఫ్ని మార్చుకోవాలి అని డిసైడ్ అయ్యి లేడీ డాన్బరీస్ బాల్లో ఒక కొత్త గ్లామరస్ లుక్తో డెబ్యూ చేస్తుంది. కానీ క్రెసిడా పెనెలోపీని హ్యూమిలియేట్ చేసి తన డ్రెస్ని చింపేసి తన కాన్ఫిడెన్స్ని మొత్తం దెబ్బకొడుతుంది. బాల్ తర్వాత పెనెలోపీ డైరెక్ట్గా కాలిన్ని కాన్ఫరెంట్ చేస్తుంది. లాస్ట్ సీజన్ తన గురించి కాలిన్ అన్న మాటలకి చాలా బాధపడుతుంది. కోపంలో పెనెలోపీ లేడీ విసిల్ డౌన్గా కాలిన్ని టార్గెట్ చేస్తూ ఒక విషం లాంటి ఆ కాలం రాస్తుంది. కాలిన్కి మాత్రం పెనెలోపీనే ఆ రైటర్ అని తెలియదు. తను చేసిన తప్పు రియలైజ్ అయ్యి పెనెలోపీకి ఒక మంచి హస్బెండ్ని వెతుక్కోవడంలో హెల్ప్ చేస్తా అని ప్రామిస్ చేస్తాడు. కాలిన్ సీక్రెట్గా పెనెలోపీకి చామ్ కోచ్గా మారతాడు. అట్ ద సేమ్ టైం కాలిన్ తన కొత్త లుక్తో అందరమ్మాయిల అటెన్షన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తన రొమాంటిక్ అడ్వెంచర్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. వీళ్ల లెసన్స్ గురించి బయటకి తెలిస్తే స్కాండిల్స్ వస్తాయని వాళ్ళు ఆ లెసన్స్ని బ్రిడ్జర్టన్ హౌస్లో సీక్రెట్గా పెట్టుకుంటారు. ఒక ప్రైవేట్ లెసన్లో పెనెలోపీ మాట్లాడే మాటలు అండ్ తన కాన్ఫిడెన్స్ చూసి కాలిన్ ఒక్కసారిగా షేకవుతాడు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ చాలా పెరుగుతుంది. ఇంతలో ఎలోఎస్ అక్కడికి వచ్చేస్తుంది. ఎలోఎస్కి కనిపించకుండా పెనెలోపీ ఒకచోట దాక్కుంటుంది. అక్కడ పెనెలోపీకి కాలిన్ రాసిన ఒక సీక్రెట్ జర్నల్ దొరుకుతుంది. అందులో కాలిన్ ఫీలింగ్స్ అన్నీ రాసి ఉంటాయి. కాలిన్ తను పెనెలోపీకి హెల్ప్ చేస్తున్న విషయం ఎలోఎస్కి చెప్తాడు. కాని ఎలోఎస్ వెళ్లి తన కొత్త ఫ్రెండ్ క్రెసిడాకి ఆ మ్యాటర్ మొత్తం లీక్ చేస్తుంది. ఒక బాల్లో పెనెలోపీ చాలా ట్రై చేసి కొంచెం కాన్ఫిడెన్స్తో ఫ్లర్ట్ చేస్తుంది. కాని ఇంతలో కాలిన్ పాపమని తనకి హెల్ప్ చేస్తున్నాడు అనే క్రూయల్ గాసిప్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దీనితో పెనెలోపీ చాలా హ్యూమిలియేట్ అయ్యి అక్కడ్నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంక తనకి పెళ్లి కాదు అని ఫిక్స్ అయ్యి లేడీ విసిల్ డౌన్గా తనమీద తానే ఒక కాలం రాసుకుంటుంది. తను ఒక హోప్లెస్ స్పిన్స్టర్, పెళ్లి కాని అమ్మాలి అని. కాని కాలిన్ వచ్చి తనని రీఅష్యూర్ చేసినప్పుడు పెనెలోపీ తన లైఫ్లో ఫస్ట్ కిస్ని అడిగి మరీ తీసుకుంటుంది. ఆ కిస్ తర్వాత కాలిన్ మొత్తం చేంజ్ అయిపోతాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయనంతగా అది కాలిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. పెనెలోపీకి సోషల్గా చాలా బ్యాడ్ నేమ్ వచ్చినా కూడా లేడీ విజిల్ డౌన్గా ఉండాలంటే ఈ మాత్రం జరుగుతుంది అని తను యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతలో స్టోరీలోకి లార్డ్ డెబ్లింగ్ వస్తాడు. వాడు చాలా వెల్దీ, కానీ నేచర్ అంటే ఇష్టమున్న ఒక అన్కన్వెన్షనల్ పర్సన్. పెనెలోపీ కూడా తనలాగే ఒక ఔట్సైడర్ అని వాడు నమ్ముతాడు. వీళ్ళిద్దరూ దగ్గరవుతుంటే కాలిన్ దూరం నుంచి చూస్తూ చాలా జెలస్గా ఫీలవుతాడు. ఒక బెలూన్ ఈవెంట్లో డెబ్లింగ్ అటెన్షన్ కోసం పెనెలోపీ అండ్ క్రెసిడా మధ్య పోటీ నడుస్తుంది. ఇంతలో ఒక హాట్ ఎయిర్ బెలూన్ కంట్రోల్ తప్పి క్రౌడ్ మీదకి వస్తుంది. కాలిన్ ఆ బెలూన్ని స్టాప్ చేస్తాడు. కానీ డెబ్లింగ్ మాత్రం పెనెలోపీని కాపాడి తన మనసు దోచుకుంటాడు. బ్రిడ్జర్టన్లో పార్టీస్ అంటే మామూలు విషయం కాదు కదా. పెనెలోపీ తన మీద తనకున్న ఇంట్రెస్ట్ అబద్ధమని డెబ్లింగ్కి నిజం చెప్తుంది. తను అంతలా ఆనెస్ట్గా ఉండడం చూసి డెబ్లింగ్కి తన మీద ఇంకా గౌరవం పెరుగుతుంది. ఇంకో పక్కన కాలిన్ వాళ్ల మదర్ ఒక మంచి అడ్వైజ్ ఇస్తారు. ఫ్రెండ్షిప్ నుంచి లవ్ పుట్టాలి అంటే ఎవరో ఒకరు ముందు అడుగు వేయాలి అని. దీనితో ధైర్యం తెచ్చుకుని కాలిన్ పెనెలోపీతో మాట్లాడాలి అనుకుంటాడు. కాని కరెక్ట్గా అదే టైంలో డెబ్లింగ్ వచ్చి తనని డాన్స్కి తీసుకెళ్తాడు. పెనెలోపీ అండ్ డెబ్లింగ్ దగ్గరవుతారు. డెబ్లింగ్కి పెనెలోపీ పర్ఫెక్ట్ వైఫ్లా కనిపిస్తుంది. లవ్ లేకపోయినా ఒకరితోడు ఒకరికి తోడుగా ఉండొచ్చు అని వాళ్ల ప్లాన్. కాని ఇది చూసి కాలిన్ మొత్తం పిచ్చోడైపోతాడు. ఇప్పుడు వాడి ప్లేబాయ్ లైఫ్ తనకి అస్సలు కిక్కివ్వట్లేదు. పెనెలోపీ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల వాడు దేన్నీ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. డెబ్లింగ్ ఇంకా లేట్ చేయకుండా లేడీ ఫెదరింగ్టన్ని కలిసి పెనెలోపీని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు.
నెక్స్ట్ బాల్లో ప్రపోజల్ ఉంటుంది అని న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ బాల్లో డాన్స్ ఫ్లోర్ మీద పెనలోపి అండ్ డెబ్లింగ్ డాన్స్ చేస్తుంటే కాలిన్ వెళ్లి వాళ్ల మధ్యలోకి దూరుతాడు. నువ్వు తనని పెళ్లి చేసుకోకు అని పెనలోపితో గట్టిగా చెప్తాడు. అదే బాల్లో క్రెసిడా ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. పెనలోపి ఎప్పుడూ బ్రిడ్జెటన్ హౌస్ వైపు చూస్తూ ఉంటుంది అని డెబ్లింగ్కి చెప్తుంది. డెబ్లింగ్కి వెంటనే మ్యాటర్ అర్థమైపోతుంది. పెనలోపి మనసులో కాలిన్ ఉన్నాడని తెలుసుకుని తన ప్రపోజల్ని వెనక్కి తీసుకుంటాడు. బాల్ నుంచి పెనిలోపి చాలా బాధగా బయటికి వచ్చేస్తుంది. కాని కొలిన్ తనని వదలడు. గుర్రపు బండిలోకి వెళ్లి తన గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నాను అని తన మనసులో మాట చెప్పేస్తాడు. ఆ టెన్షన్ అంతా ఒక్కసారిగా ప్యాషనేట్ క్యారేజ్ సీన్గా మారుతుంది. చివరకు బ్రిజర్టన్ హౌస్ బయట కొలిన్ చాలా బోల్డ్గా పెనిలోపీకి ప్రపోజ్ చేస్తాడు. కొలిన్ అండ్ పెనిలోపి వెళ్లి వాళ్ల ఎంగేజ్మెంట్ న్యూస్ని బ్రిజర్టన్ ఫ్యామిలీకి చెప్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు, ఒక్క ఎలోయిస్ తప్ప. ఎలోయిస్కి పెనిలోపి విసిల్ డౌన్ అని ఒక్క సీక్రెటే కాదు, తను కొలిన్ని లవ్ చేస్తుంది అనే విషయం కూడా దాచింది అని చాలా కోపం వస్తుంది. నువ్వు నిజంగా ఎవరో తెలిసేదాకా కొలిన్ నిన్ను నిజంగా లవ్ చెయ్యలేదు అని ఎలోయిస్ చాలా క్రూయల్గా అంటుంది. ఇంత జరిగినా కూడా పెనిలోపి ఇంకో విసిల్ డౌన్ కాలం రాసి తన ఎంగేజ్మెంట్ న్యూస్ని అనౌన్స్ చేస్తుంది. లేడీ ఫెదరింగ్టన్, నువ్వు కొలిన్ని ట్రాప్ చేశావు అని పెనిలోపిని తిడుతుంది. ఇది విన్న కొలిన్ వెంటనే తనని ఆపి పెనిలోపి మీద తన లవ్ని డిక్లేర్ చేస్తూ తనని అక్కడ్నుంచి తీసుకెళ్తాడు. ఇంతలో క్వీన్ షార్లెట్ విసిల్ డౌన్ ఎవరో చెప్తే 5,000 పౌండ్స్ రివార్డ్ ఇస్తాను అని అనౌన్స్ చేస్తుంది. దీనితో లండన్ మొత్తం బౌంటీ హంటర్స్లా మారిపోతారు. ఎలోయిస్ మాత్రం పెనిలోపీకి ఒక డెడ్లైన్ ఇస్తుంది. నువ్వు మిడ్నైట్ లోపల కొలిన్కి నిజం చెప్పాలి, లేకపోతే నేనే చెప్తాను అని. కరెక్ట్గా ఎంగేజ్మెంట్ పార్టీలో క్రెసిడా అందరికీ షాకిస్తుంది. నేనే లేడీ విసిల్ డౌన్ అని అబద్ధం చెప్తుంది. అది విని పెనిలోపి టెన్షన్తో అక్కడే కొలాప్స్ అయిపోతుంది. క్రెసిడాకి అంతలా తెలివిలేదని, తను లేడీ విసిల్ డౌన్ కాదు అని క్వీన్ షార్లెట్తో పాటు అందరికీ డౌట్ వస్తుంది. క్వీన్ ఒక కండిషన్ పెడుతుంది. నువ్వే విసిల్ డౌన్ అయితే ఒక కొత్త ఇష్యూ రాసి ప్రూఫ్ చూపించు, అప్పుడే 5,000 పౌండ్స్ రివార్డ్ ఇస్తాను అని. ఇంకో పక్కన పెనిలోపీకి ఒక ఐడియా వస్తుంది. రిటైర్ అయ్యి క్రెసిడాని ఆ విసిల్ డౌన్ నేమ్ తీసుకొనిద్దాం అని. కాని తను జీరో నుంచి బిల్డ్ చేసిన తన వాయిస్ని ఇంకొకరు దోచుకోవడం తనకి ఇష్టముండదు. మాన్రిచెస్ బాల్లో క్రెసిడా ఒక్కసారిగా అందరికీ షాకిస్తుంది. తను ఒక కన్విన్సింగ్ ఇష్యూని పబ్లిష్ చేస్తుంది. దీనితో పెనిలోపి ఇంకా సైలెంట్గా ఉండలేక ఎలోయిస్తో కలిసి ఒక ఫైనల్ విసిల్ డౌన్ ఆర్టికల్ రాస్తుంది. అది తన రిటైర్మెంట్ లెటర్ మాత్రమే కాదు, క్రెసిడా అబద్ధాన్ని బయటపెట్టే ఒక పెద్ద దెబ్బ. పెనలోపి ఆ ఆర్టికల్ని ప్రింటింగ్కి తీసుకెళ్తున్నప్పుడు కోలెన్ తనని ఆపేస్తాడు. కోలెన్కిప్పుడు అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యి నిజం తెలిసిపోతుంది. పెనలోపి ఫెదరింగ్టనే లేడీ విసిల్ డౌన్ అని. ఈ గోల్ అంతా నడుస్తున్న టైంలో ఫ్రాన్సిస్కా బ్రిడ్జెటన్ అండ్ జాన్ స్టర్లింగ్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. కోలెన్తో గొడవైనా కూడా పెనలోపి తన ఆర్టికల్ని పబ్లిష్ చేస్తుంది. దీనితో క్రెసిడా అబద్ధం బయటపడి తను ఒక ఫ్రాడ్ అని సొసైటీ మొత్తం తిడతారు. చివరకు క్రెసిడాని లండన్ నుంచి దూరంగా వాళ్ళ ఆంట్ ఎస్టేట్కి పంపిస్తారు. క్రెసిడా చాలా రిగ్రెట్ ఫీలవుతుంది. కాకపోతే తను దొరికిపోయినందుకు కాదు, తన ఒక్క ఫ్రెండ్ అయిన ఎలోయిస్ని అండ్ బ్రిడ్జెటన్స్ని హర్ట్ చేసినందుకు. కోలిన్కి పెనలోపి సీక్రెట్ మీద ఇంకా చాలా కోపంగా ఉంది. కాని తన గౌరవం కోసం తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. పెళ్లికి ముందు రోజు నైట్ వీళ్ళిద్దరూ ఒకసారి ఓపెన్గా మాట్లాడుకుంటారు. నాకు కాన్ఫిడెంట్ లేని రోజుల్లో నా వాయిస్ని బయటపట్టడానికే విసిల్ డౌన్ని స్టార్ట్ చేశాను అని పెనలోపి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే టైంలో క్రెసిడాకి ఒక రియల్ క్లూ దొరుకుతుంది. లేడీ విసిల్ డౌన్ ఖచ్చితంగా ఒక రెడ్ హెయిర్ ఉన్న అమ్మాయి అని. ఈసారి తను ఖచ్చితంగా నిజం వెతికి పట్టుకుంటా అని ఫిక్స్ అవుతుంది. ఫైనాలేలో క్వీన్ అండ్ లేడీ డాన్బరీ కలిసి చెస్ ఆడుతూ విసిల్ డౌన్ ఐడెంటిటీ గురించి డిస్కస్ చేస్తారు. లేడీ డాన్బరీ తెలివిగా క్వీన్ని గెలవనీకుండా గేమ్ని డ్రాగ్ చేస్తుంది. గేమ్ అయిపోతే ఎంటర్టైన్మెంట్ కూడా అయిపోతుంది. సో రైటర్ ఎవరో తెలిసిన దానిలో కిక్కుండదు అని క్వీన్కి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తుంది. ఇంతలో క్రెసిడా పెనలోతియే విసిల్ డౌన్ అని ఫిక్స్ అయ్యి నిజం దాచిపెట్టడానికి 10,000 పౌండ్స్ డిమాండ్ చేస్తుంది. దీంతో పెనలోపి, లేడీ ఫెదరింగ్టన్, కోలిన్ అండ్ ఎలోయిస్ అందరూ కలిసి ఈ బ్రైబ్ మ్యాటర్ని ఎలా హ్యాండిల్ చేయాలో డిస్కస్ చేస్తారు. ఫస్ట్ టైం ఒక రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్కి పెనలోపియే విసిల్ డౌన్ అని తెలిసిపోతుంది. కోలిన్ ఆ డబ్బులు కట్టి క్రెసిడా నోరు ముయ్యాలి అనుకుంటాడు. కాని క్రెసిడా ఇంకా దారుణంగా 20,000 పౌండ్స్ అడుగుతుంది. ఇంకో పక్కన ఫ్రాన్సిస్కా అండ్ జాన్ స్టర్లింగ్ వాళ్ళ పెళ్లి తర్వాత స్కాటిష్ హైలాండ్స్కి షిఫ్ట్ అవుతున్నామని అనౌన్స్ చేస్తారు.
పినోలపి దగ్గర విసిల్డౌన్గా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి. దానితో తన సిస్టర్స్ కోసం ఒక పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది. క్వీన్ అండ్ సొసైటీ మొత్తం ముందు పినోలపి తనే లేడీ విసిల్డౌన్ అని కన్ఫెస్ చేస్తుంది. ఎందుకు స్టార్ట్ చేసిందో కూడా చెప్తుంది. లోలోన ఉన్న జెలసీ, ఎవరూ తన మాట వినకపోవడం అండ్ ఈ సొసైటీలో తన అంటూ ఒక గుర్తింపు కావాలి అనే తపన, ఇవే తన మోటివ్స్ అని ఒప్పుకుంటుంది. తను చేసిన ఈ తెలివైన పని చూసి క్వీన్ కూడా ఇంప్రెస్ అవుతుంది. చివరకు క్వీన్ పినోలపిని క్షమిస్తుంది. దీనితో పినోలపి ఆ లేడీ విసిల్డౌన్ అనే నేమ్ని రిటైర్ చేస్తుంది. ఇప్పుడు పినోలపి ఇంకా దాచుకోవటం లేదు. తను సొసైటీ పేపర్స్ రాయడం కంటిన్యూ చేస్తున్నా కూడా ఇప్పుడు తను చాలా కాన్ఫిడెంట్గా బయటకి తల ఎత్తుకుని లేడీ పెనోలపి బ్రిజెటన్గా తన లైఫ్ని లీడ్ చేస్తుంది. అండ్ గైస్, బ్రిజెటన్ సీజన్ 3 రీక్యాప్ ఇక్కడితో కంప్లీట్ అయింది. సీజన్ 4 స్టార్ట్ చేయడానికి ముందు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో దొరికిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.